డ్రెస్ బ్రహ్మాండంగా. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు నేను మా అక్క మధ్యలో వెళ్తుంది నా వైఫ్, తన ముందు వెళ్తుంది నా వైఫ్ వాళ్ళ చెల్లి, అదే నా మరదలు అవుతుంది వరుసకి. ఈరోజు మేమంతా కలిసి విజయవాడలోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్కి అయితే వచ్చేసాం పట్టు చీరలు కొనేందుకు. ఎందుకంటే త్వరలోనే మాకు మ్యారేజ్ అవ్వబోతుంది, దానికి సంబంధించి ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాను, ఎప్పుడు ఏంటి విషయం అనేది. ముహూర్తాలు అయితే చూస్తూ ఉన్నారనమాట, ఏ రోజు బాగుంది ఏంటి అనేది. సో అయితే నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ శారీస్ కొనే విషయంలో నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. లేడీస్ గురించి ఆల్మోస్ట్ అందరూ ఇంతే, ఇది జస్ట్ ఫన్నీ కోసం మాత్రమే. చీరలు చూసిన ప్రతి ఒక్క లేడీ, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకో తెలియదు చంద్రముఖిలా బిహేవ్ చేస్తూ ఉంటారు. చంద్రముఖి సినిమాలో ఆవిడ చెప్తూ ఉంటుంది కదా, పాపిడి బిల్ల, ఇది వడ్డానం, ఇవి పట్టీలు అని. అదేవిధంగా వీళ్ళు ఎన్ని శారీస్ అయినా ఉండని, ఆ చీర బాగుంది, అది తీయండి, ఇది తీయండి, ఇది తీయండి, మొత్తం గెలికి వదిలిపెట్టి వాళ్ళని చిత్ర హింసలు పెట్టి చివరికి ఒక్క చీర కొనుక్కెళ్తారు. వీళ్ళు గెలికి ఒక్కడు కొనుక్కెళ్ళారా అంటారు. సో కానీ మేము అట్లా కాదు, దగ్గర 10-15 చీరలే కొన్నాం. బిల్ అయితే చాలా అయింది. ఈ కింద ఈ పట్టు శారీలు సెలెక్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళేసి నాకు కూడా బట్టలు తీసుకోవడం జరిగిందనమాట రామ్రాజ్ కాటన్లో. ఈ నిశ్చితార్థం విషయంలో ఏమైందంటే, మన లాస్ట్ సండే తనకి నాకు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందనమాట. ఆ రోజు కూడా ముహూర్తాలు చూసేశారు. అది ఎప్పుడు ఏంటని చెప్తాను, కొంచెం సస్పెన్స్ అనమాట. నేను నా వైఫ్కి చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర అయితే కొనిచ్చాను. అది కూడా ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అయితే పడింది. నేను అంతకంటే ఎక్కువదే చూస్ చేసుకోమని చెప్పాను, ఎందుకంటే తనకు నచ్చిన శారీని నేను కొనిచ్చాలని ఆ టైంలో నేను బలంగా డిసైడ్ అయిపోయాను. నా దగ్గర మనీ ఉన్నా లేకపోయినా పక్కన పెట్టేసండి, అది ఉందో లేదో నా ఒకటికే తెలుసు కదా. సో ఆ అమ్మాయి వెనకాడుతూ ఉంది, ఈ మనీ అనే పదం ఎందుకు తీసుకొచ్చాను, మనీ ఉన్నాయో లేవో శివ ఒకసారి చెక్ చేసుకో ప్లీజ్, ఖర్చు పెట్టడం ఈజీగా, సంపాదించడం చాలా కష్టం అని తను నాకు పదే చెప్తూ ఉంటుంది. చాలామంది లేడీస్ ఏంటి, నా హస్బెండ్ ఉన్నాడులే, లేదా నేను చేసుకోబోయే అబ్బాయి ఉన్నాడులే, లేకపోతే మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారని ఒక ధీమాతో ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి టోటల్లీ రివర్స్ తెలుసా. మనీ ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటుంది. ఎచ్చులికి పోదు, ఎక్కువ ఆడంబరాలు లాంటివి ఏమి ఉండవు, ఎక్కువగా రెడీ అవ్వడం కూడా ఉండదు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, నా లైఫ్లో అసలు నేను మ్యారేజ్ చేసుకోను, నాకు మ్యారేజ్ అంటే విరక్తి పుట్టింది, మరి అలాంటి వాడివి ఇవాళ రోజున మ్యారేజ్ ఎలా చేసుకోబోతున్నావు అన్నా అని చెప్పేసి మాట్లాడారు అని మీకు డౌట్ వస్తుంది కదా. సో తప్పులేదు ఆ డౌట్ రావడంలో, కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు గురు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నేను సింగిల్గా ఉండిపోవాలి లైఫ్లో, ఇక మీదట ఈ మ్యారేజ్ అనే పదానికి దూరంగా ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే సొసైటీలో జరిగే మనం ఈ లుచ్చ వ్యవహారాలు మొత్తం ప్రతి చూస్తూ ఉన్నాం. సారీ, కొంచెం బూతులు మాట్లాడుతూ ఉన్నాను అనుకోకండి, మన గురించి తెలుసు కదా, నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను. విరక్తి పుట్టేసింది అనమాట. ఎందుకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాం, 2 రోజులు బాగుంటారు, 3 రోజు అనుకుంటారు, మ్యారేజ్ అంటే ఇంక ఇంతేలే అని నాకు బలంగా మైండ్లో పడిపోయింది. కానీ వీళ్ళని చూసిన తర్వాత టోటల్లీ నేను ఆలోచించే విధానం రాంగ్ అని నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. నిజం, ఎందుకంటే వీళ్ళు టోటల్లీ దానికి ఫుల్ ఆపోజిట్. ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, నాతోటి కేరింగ్ అయి ఉండొచ్చు, మాట్లాడే వ్యవహారం అయి ఉండొచ్చు. నాకు జస్ట్ చిన్నపాటి నీరసం వచ్చిందంటేనే ఆ అమ్మాయి తట్టుకోలేక విలవల్లాడిపోయింది. నిన్నటి రోజున నాకేమైంది, ఇప్పుడు ప్రజెంటు నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, ఈరోజు బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను అనమాట, చూసేందుకు వచ్చాను. అయితే మేమేం చేసాము, బట్టలు వేసుకొని బైక్లు వేసుకొని అటు ఇటు తిరుగుతాను. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలాగో మ్యారేజ్ అయిపోతుంది కదా అని వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వెళ్ళండి అమ్మ, ఏం పర్లేదు, మీకు నచ్చింది కొనేసుకోండి, సరదాగా అలా బైక్ మీద తిరిగిరండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం జరిగింది. సో మేమేం చేసాం, బైక్ వేసుకొని అలాగా సరదాగా బయటికి వెళ్ళేసి వచ్చాం. అంటే ఇట్లా ఈ షాపింగ్ వెళ్ళడం, ఈ బట్టలు కొనుక్కోవడం, వెళ్ళేసి ఆ బీచ్ దగ్గర కూర్చోవడం, ఐస్ క్రీమ్ తినడం, ఇలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం. ఈ వచ్చే సమయంలో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటి, జంట చాలా బాగుంది, చాలా చూడముచ్చటగా ఉన్నారని మాట్లాడటం. దానికి తోడు ఎంగేజ్మెంట్ కూడా అందరూ చూస్తూ ఉండగా జరుగుతూ ఉంది. ఎంగేజ్మెంట్లో అయితే నాకు సిగ్గనే పదానికి నేను టోటల్ ఆపోజిట్ కదా. నేను సొసైటీని సరిగ్గా పెద్దగా పట్టించుకోను, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉండే, నాకు నచ్చిన యాటిట్యూడ్ దూసుకెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకే సిగ్గేసింది. అంతమందిలో కూర్చొని ఆ ఎంగేజ్మెంట్ చేసుకోవడం, అందరూ చూస్తూ ఉండగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కదా, కొంచెం భయం వేసింది. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ తమ్ముళ్ళు తీసుకున్నారు, పలానా రోజుని చెప్పేసి నిశ్చితార్థం కూడా పెట్టేసుకున్నారనమాట. సో నాకు నిశ్చితార్థం అయిపోయింది, కానీ ఈ వీడియో అనేది అంతకంటే ముందే రికార్డ్ చేశాను. కానీ ఆ వీడియోని నేను ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కింద అయితే వీళ్ళకి చీరలు కొనేసుకోవడం అంతా అయిపోయింది. పైకి వచ్చేసి నాకు డ్రెస్సులు కూడా తనే సెలెక్ట్ చేసింది. ఆ అమ్మాయి సెలెక్ట్ చేసిన డ్రెస్ మాత్రమే నేను తీసుకోవడం జరిగిందనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో ఏమైంది, నాకు కొంచెం అనీజీగా అనిపించింది. ఇలా తిరగడం వల్ల అందరూ చూపడి
నేను కొంచెం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు మా మామయ్య, నేను చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయితే. తను అలా వల్ల అసలు ఇంకెలా చెప్పాలి, అల్లాడిపోతూ ఉంది. ఏమైంది ఏంటి అని వాళ్ళ నాన్నకి చేయడం, ఆ డాక్టర్ గారికి చేయడం, తర్వాత నాకు చేయడం. ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వకపోతుంటే ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. పాపం నడుచుకుంటూ ఒక్కతే వచ్చేసింది. ఏమైంది శివ, ఎలా ఉంది, తగ్గిందా, నీకు అలా అయినసరికి నాకు టెన్షన్గా ఉందని చాలా బాధపడుతూ మాట్లాడింది. నాకు ఆ సమయంలో డిసైడ్ అయిపోయాను, ఈ అమ్మాయి లైఫ్లో నువ్వు చాలా కేర్గా చూసుకుంటుంది అని. సో వచ్చే సమయంలో అలాగే నా వైఫ్ ఫోన్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. నేను ఆ ఫోన్ని పక్కకు పడేసి తన కోసం నేను ఒక మంచి న్యూ మొబైల్ అయితే కొనేసి ఇవ్వడం జరిగింది. వచ్చేదారిలో మాస్క్ పెట్టుకుంటే అలా చెల్లి మాస్క్ తీసేసింది. నవ్వుకోవడం చాలా ఫన్నీగా ఉంటుంది తెలుసా. ఫ్యామిలీ వీళ్ళకి సీరియస్నెస్ అనేది తెలియదు. చాలా అంటే చాలా కేర్ చేస్తారు, నన్ను అయితే బాగా చూసుకుంటారు. థ్యాంక్స్ గాడ్, ఒక మంచి ఫ్యామిలీలోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నా వైఫ్ కోసం కొన్న మొబైల్ అయితే ఇదనమాట. 21,000 అయితే పడింది. తనకు తెలియదు నేను కొనిస్తున్నట్టుగా. సడన్గా తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాను. తను వద్దంటే వద్దు, ఎందుకు ఇలా మనీ వేస్ట్ చేస్తానని నా మీద కొంచెం కోప్పడింది. కానీ ఆ ఫోన్ చూసిన తర్వాత నాకు భయం వేసింది అనమాట. తను యూస్ చేసే ఫోన్ బాగాలేదు కదా, ఎక్కడ ఏ ప్రాబ్లం అవుతుందో అని. సో తను ఎన్ని చెప్పినా కానీ పట్టించుకోకుండా నేనైతే ఆ మొబైల్ తీసుకొని అమ్మాయికి ఇచ్చేసా. సో ఎనీవేస్, ఇక మీద నా వీడియోస్లో ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోసే వస్తాయి అనమాట. మీరు అడిగారు కదా నా ఫ్యామిలీకి సంబంధించి వీడియోస్ చేయొచ్చు కదా, నా మంచి ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేసుకుని, ఇక మీద వస్తూ ఉంటాయి.